Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 13, Pumsavatara Samadhanalu, Slokam 40. Mam bhajanti guna sarve, nirgunam nirapekshakam, suhridam prematmanam, samya సంగాద యోగుణ. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. గుణాతీతముగా ఉండుట, నిరపేక్షత్వము, శ్రేయోభిలాషిగా ఉండుట, పరమప్రియుడొకట, పరమాత్మతత్వం, సర్వత్రా సమభావం కలిగి ఉండుట, అసంగత్వం వంటి భౌతిక గుణ వికార రహితములు మహోన్నత దివ్యగుణములు నన్నే ఆశ్రయించి భజించుచున్నది. తో ఇక్కడ నలుగురు కుమారులు, బ్రహ్మదేవుడు, వీళ్ళంతా ఏ విధంగా ఈ జగత్తులో చనిపోయేదాకా బతకాల, కానీ బతికితే బంధాల్లో పడతాం. బంధాల్లో పడకుండా ఎలా బతకాల? బంధాల్లో పడకుండా బతకాలంటే ఒకటేంది, కొత్త బంధాలు ఏర్పరచుకోకుండా. మీరు పుట్టినప్పుడే బంధాలు ఉంటాయి. వీడు అన్నయ్య, వీడి చెల్లి, ఇది చెల్లి, ఇది అమ్మ నాన్న, అది మేము పెట్టుకోవాలి. పుట్టినప్పుడు అవన్నీ నీకు ఆల్రెడీ తగులుతున్నాయి. కానీ నువ్వు బంధాలు వద్దనుకున్నా కూడా వీళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. ఏ రకం నువ్వు మీ అమ్మ పోయేదాకా చక్కర్లు కొట్టావు, అక్కడికి కొట్టావు కదా, మీ అమ్మ పోయేదాకా చక్కర్లు కొట్టావా లేదా? మీ అన్నం బాకానికి కొట్టావా లేదా? జవాబు ఇవే. వీళ్ళ అమ్మ బతుకున్నంత వరకు మా అమ్మ అన్నం బాకపోయారు, పెద్ద కొడుకు కనిపిస్తున్నాడు, చూసిపోతాను, తప్పదు. నేను సన్యాసి, నేను గురువుని, నేను మందిరాలు కట్టి అప్పుడు అమ్మరుడని తెచ్చుకోవడానికి కనిపించేసాడు. ఇది చేయాల్సి వస్తుంది. ఇది లౌకిక బాధ్యతలు అంటారు. లౌకిక కాబట్టి బంధాలు పడకుండా ఉండాలంటే ఒకటి వచ్చి ఉన్న బంధాలు అవి బాధ్యతగా పూర్తి చేసుకుని కొత్త బంధాల్లో పడకుండా ఉండాలి. దాని కొత్త బంధాలని రాకుండా చూసుకున్నాం, ఉన్న బంధాన్ని పూర్తి చేస్తాం. అవి ఒకటోటి చనిపోతాయంటే ఆ బంధం నుంచి బయటపడిపోతాం. ఇంకా నువ్వు పూర్తిగా దేవుడి సేవకి అంకితం అవ్వడం. ఎందుకంటే ఆత్మకి సంసారంతో పని ఏం లేదు. ఇది आप सेल्फ का मटेरियल आ गया बोला है, तो फिर क्यों नहीं बनाया? मैं देखने के लिए आ जाऊँ. కనీసం షెల్ఫ్లు తయారవుతూ ఉంటాయి. అన్ని రూముల్లో కావాలి షెల్ఫ్. సో ఇక్కడ చెబుతుంది, దివ్య గుణములన్నీ నన్నే ఆశ్రయించినవి. మనకి రాక్షస గుణాలు ఉన్నంత వరకు భగవంతుడితో సంబంధము, భక్తి అని వీలవుతుంది. రాక్షస గుణం అంటే తమో గుణము, రజోగుణము, ఇవన్నీ మనం దేవుడికి దూరంగానే ఉంచేస్తుంది. సత్వగుణము, సత్వగుణంలో ఉంటే దేవుడి దగ్గర అవుతారు కదా. సత్వగుణం నుంచి ప్రారంభం అవుతుంది విచక్షణ. దేవుడికి ఏది అనుకూలంగా ఉంటే అనుకూల సంకల్పం. సత్వగుణంలోకి రావాలి ముందు, అప్పుడు మన భక్తి ప్రారంభం అవుతుంది. మెల్లిగా భక్తి చేస్తూ ఉంటే మళ్ళీ దివ్య గుణాలు. ఈ దివ్య గుణాల్లో ఒకటి ఇక్కడ అసంగత్వము. అసంగత్వం అంటే డిటాచ్మెంట్, సంగత్వం అంటే అటాచ్మెంట్, మోహం. తెలుగులో అటాచ్మెంట్ అంటే మోహంలో పడి కొట్టుకోవడం. మోహం లేకపోవడాన్ని అసంగత్వం అంటారు. ప్రతిదీ కూడా భగవంతుడి నుంచే వస్తుంది.
మనకు ఉండేటువంటి ఇప్పుడుండే అజ్ఞానం మోహం ఇదంతా కూడా భగవంతుడి నుంచి. మనం ఇట్లా ఉండాలనుకుంటే దేవుడు అది ఇచ్చాడు. లేదు లేదు ఇప్పుడు నేను ఇట్లా ఉండదలుచుకోలేదు, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను, దేవుడు ఆ తెలివితేటలు ఇస్తాడు, దానికి అవకాశం ఇస్తాడు ఆ రకంగా. కానీ అందుకని వీళ్ళు ఏమైనా దివ్య గుణములు నన్నే ఆశ్రయించి ఉన్నవి. చెడు భగవంతుడి నుంచే వస్తుంది, మంచి భగవంతుడి నుంచే వస్తుంది. నువ్వేం కావాలో చెప్పు. చెడు కావాలి, దేవుడు చెడు చేస్తున్నాడు అన్నమాట. నువ్వేం కావాలో చెప్పు, దేవుడు నీకు అందిస్తాడు. అందుకే భగవంతుడి విరాట్ రూపంలో ప్రభుపాద రాస్తారు ఈ 5వ స్కందంలో, చెడు అంటే భగవంతుడు వీపు అంటారు. ఎప్పుడైతే మనం భగవంతుడు వీపుతోటి అంటే భగవంతుడు వెనక్కి వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉంటా, నువ్వు వెనక్కి తిరిగావంటే నువ్వు నా మొహం చూడదలుచుకోలేదు, నువ్వు వెనక్కి తిరిగావు లేదా నువ్వు నా వెనక్కి వెళ్ళిపోతావు నేను తలుచుకోకపోతే. కానీ చెడంతా కూడా భగవంతుని మర్చిపోయినప్పుడు చెడంతా జరుగుతుంది. మనం భగవంతుడి సముఖంగా ఉన్నప్పుడు భగవంతుడు బుద్ధిని ఇస్తూ ఉంటాడు. ఎలా అపరాధాలు చేయకుండా ఉండాలా, ఎలా అన్యాయాలు చేయకుండా ఉండాలా, ఎలా మనం లోపాలు అనేటువంటి అందరిలో ఉంటాయి, ఎలా కొద్దిగా. అందుకే నాకు 70 ఏళ్ళకి ఈ మాత్రం నేను బాగుపడితే నీకు టైం పడుతుంది కదా. నేను రైట్ అండ్ లెఫ్ట్ తిడితే ఏమవుతుంది? మేము బాగుపడడానికి టైం పడితే నీకు కూడా బాగుపడడానికి టైం ఇవ్వాలి కదా. ఈ రకంగా మనం ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నంత వరకు అతనిలో కొద్దిగా లోటుపాట్లు ఉన్నా కూడా, ఎందుకంటే నువ్వు శిష్యుడిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. తెలియక తప్పులు చేస్తావు, తెలిసి పొరపాటు కొద్ది చేస్తావు. పొరపాటు తెలుసు అనే పొరపాటు, దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇవన్నీ గమనించుకొని మనం వ్యక్తులతో డీల్ చేయాలి. తప్పు చేయగానే ఇంకా దొరికాడు రా బాబు, ఇంకా భుజాల మీద ఎక్కేయాలా, ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలా, అట్ట పని కాదు. ఎవరితో ఎట్లా డీల్ చేయాలో గమనించుకుంటాం. కాబట్టి దివ్య గుణములు నన్ను ఆశ్రయించి భజించుతున్నవి. పెద్దానికి మన శాస్త్రాల్లో పెద్దానికి వెనకాల మన సినిమాలో విలన్ ఉంటాడు. విలన్ అంటే అన్ని వాడు తాగుతాడు, మాంసం తింటాడు, నియమాలు ఉల్లంఘిస్తూ ఉంటాడు, వాడు విలన్ అంటాడు. అదే విలన్ యొక్క లక్షణాలు ఏంటంటే వాడి ప్రభుత్వాన్ని అంగీకరించడు, వాడు ఇతరుల మీద పెత్తనం చేస్తాడు, వాడికి లేని చెడు అలవాటు లేవు, వాడు చేయనటువంటి దుర్మార్గ పనులు అన్నీ విలన్ అంటాం కదా. అంటే ఒక వ్యక్తి నుంచి ఇవన్నీ వస్తుంది అనగా, ఒక వ్యక్తి నుంచి ఇవన్నీ వస్తుంది. అలా అన్ని గుణాలు భగవంతుల్లో ఉంటాయి. భగవంతుడు ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాడు. తర్వాత ఈ గుణాలకు కూడా ప్రతినిధి గంగా జలం, సముద్ర జలం. సముద్ర జలం ఉందంటే సాగరుడు ఉన్నాడా లేదా, సాగరుడు ఉన్నాడా లేదా, సాగరుడు ఉన్నాడా లేదా. సముద్ర జలం ఉందంటే సాగరుడు ఉన్నాడు. సాగరుడు ఉన్నాడు అనేది చెబుతాం. రామచంద్రుడు ఆయన లంకకి వెళ్ళాలనుకుని అక్కడికి వచ్చాడు. వస్తే చెప్పాడు సాగరుడికి, నేను వెళ్ళాలి దారి అన్నాడు. సాగరుడు ఆయన మనలాగే పెళ్ళాం బిడ్డలు వీటిలో పడి రాముడిని వెంటనే గుర్తించలేదు. ఎందుకంటే సముద్రంలో దారి మాట్లాడేది అదే అయ్యే పని అయింది. నువ్వు వాళ్ళ పోయా, ఎటపోతా పోయా, ఎగిరిపోతా వాళ్ళ పోతా, సముద్రం దారి అదే సముద్రం పట్టించుకొని పిల్లల అప్పుడప్పుడు అంటారు కదా, ఆ సముద్రంలో నీళ్ళని నా బాటిల్లో పోయి సముద్రంలో నీళ్ళు బాటిల్ ఎట్ట పోస్తాం వీలు కాదు. కానీ పిల్లలకి ఏం తెలుసు, వాడు అనుకుంటాడు అది మొత్తం పోయా అంటే అర్థం కాదు. అర్థం చేస్తే తెలివితేటలుండవు పిల్లవాళ్ళకి. ఆ రకంగా ఈ సాగర్ రాజ్ ఆయన అనుకున్నాడు, ఇదేం పిచ్చుకోరిక, ఆయన లంకకు పోవాలంటే నేను దారి చేయాలంటే పట్టించుకోవాలి. భగవంతుడు కాబట్టి 1 రోజు 2 రోజులు 3వ రోజు అన్నాడు. 3వ కౌంట్ డౌన్ 3 రోజులు
నువ్వు దారి ఇస్తావా ఇయ్యవా? నేనేం చేయగలను నీకు తెలుసా అంటే భగవంతుడు లోపల కూడా, సాగర్ రాజు లోపల కూడా ఎవడున్నాడు? సాగర్ రాజు లోపల కూడా ఎవడుంటాడు? మన హృదయంలో. మన హృదయంలో ఎవడుంటాడు? ఏం చదువుతున్నారు పుస్తకం? మన హృదయంలో కూడా ఎవరుంటారు? మన హృదయంలో ఎవరుంటారు? ఇద్దరు ఉంటారు. మీరు ఉంటారు, భగవంతుడు. భగవంతుడు అంటారు మీరు చేసిన పాడు పనులు న్యాయం చేస్తున్నట్టు. మీరు పాడు పనులు చేద్దాం అంటే ఆ తెలివితేటలు ఇస్తాడు. పని చేద్దాం అంటే ఆ తెలివితేటలు ఇస్తాడు. అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. సాగర్ రాజు హృదయంలో కూడా ఎవడున్నాడు? సాగర్ రాజు హృదయంలో ఆయన ఉన్నాడు, ఆత్మ, పరమాత్ముడు కూడా. నిన్ను భయపెట్టాలంటే లోపల నుంచి భగవంతుడు భయపెట్టేయచ్చు. భగవంతుడు నువ్వు మర్యాదగా దారిస్తావు లేదంటే లోపల గుండె దడ పుట్టిస్తాడు. మీరు మాట్లాడుతున్నా గుండె దడ వస్తుంది, మామూలు మనిషిలాగా. అంటే సాగర్ రాజుకి అర్థమైంది, నేను మాట్లాడేది నాకు పైన ప్రభుత్వాన్ని. అప్పుడు దాకా రాముడు దేవుడు అని తెలియదు, రాముడు రాజు అని తెలుసు, రాముడు దేవుడు అని తెలియదు. ఎప్పుడైతే రాముడు ఫైనల్ అంతిమ మాట 2 రోజులు ఆగాడు, ఇక బుద్ధి పనిచేస్తున్నావు కానీ పనిచేయడానికి. 3వ రోజు నువ్వు మర్యాదగా దారిస్తా, నేను చేయాల్సింది చేయాలి అంటే ఈయన చేయగలడు అనేటువంటిది లోపల నుంచి అర్థమైంది. అదే బయటికి ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ప్రత్యక్షమయ్యి ఏమంటాడు? నా ద్వారా తప్పు జరిగింది, మీరు రాజాది రాజు, రాజులు కూడా రాజు, నాకు కూడా మీరే ప్రభు అని ఆయన చతురంగా ఏమంటాడు? నేను దారిస్తాను, ఆ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ దారి మూసుకుపోతుంది. మీరు దేవుడిని ప్రపంచానికి ఎప్పటికీ తెలియడానికి మీరు నా సముద్రం మీద వంతెన కడితే మీరు మీ యొక్క సంకల్ప బలంతో పిల్లర్లు, కన్స్ట్రక్షన్లు యుద్ధం రేపు జరగాల్సిందే. నువ్వు వంతెన కట్టడం ప్రారంభిస్తే 2 ఏళ్ల తర్వాత రేపు యుద్ధ ముహూర్తం, రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టారు రేపు. వంతెన కట్టడానికి అంటే భగవంతుడు చూపించగలగదా? ఏ టైంలో ఇప్పుడు ద్వారకలో కృష్ణుడు 16,108 భవనాలు కట్టాడు. 16,108 భవనాలు కట్టాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది కదా. కానీ భగవంతుడు రాత్రిలో అక్కడికి చేరుకున్నాడు. అది కూడా కష్టం. మథురలో ఉండే ఆయన సంబంధించిన వాళ్ళంతా కూడా మథుర వాళ్ళంతా ద్వారకు పోవడం అంటే అక్కడ ట్రైన్లు ఉన్నాయి, అందరూ నడకని పోవాలి అప్పుడు. కానీ భగవంతుడు రాత్రి ఎట్ట చేర్చాడు. మథుర నుంచి అక్కడ నార్త్ ఇండియా నుంచి రాత్రి తూర్పు అరేబియా సముద్రం, ద్వారకా అరేబియా సముద్రం ఒకటి ఉంది. అంతమంది రాత్రి ఎలా చేయగలరు? గుర్రాల మీద వెళ్ళినా, రథాల మీద వెళ్ళినా, నడిచేట్లకు వీలు కాదు. కానీ అందరినీ చేర్చాడు ఆయన. భగవంతుడు ఏం కావాలంటే సాయంత్రం అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ద్వారకలో ఉన్నారు, ద్వారకలో ఉంటారు. ఎట్ట పోయారంటే అది ఆయన శక్తి. ఆ రకంగా సాగర్ రాజు అంటాడు, మీరు ప్రపంచానికి ఎప్పటికీ తెలియడానికి మీరు భగవంతుడిని, మీరు సముద్రం మీద స్తంభాలు లేకుండా మీరు ఆ నీళ్ళ మీద తేలేటువంటి వంతెన కట్టారంట. అంటే ఎలా వీలవుతుంది? మానవ ప్రయత్నాల ద్వారా సముద్రం మీద స్తంభాలు లేకుండా వంతెన కట్టడం వీలు కాదు. కానీ రాముడు కట్టాడు, అన్నీ తేలాయి, రాళ్ళన్నీ తేలాయి సముద్రం మీద. అవి ఇటు వెళ్ళి పడిపోయి మునిగిపోయి అటు వెళ్ళిపోయారు శుభ్రంగా రోడ్డు. పని అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి సముద్ర గర్భంలో ఇప్పుడు ఫోటోలు తీస్తే ఆయన కనబడతాయి. ఆ వంతెన అక్కడ కింద ఉంది ఫోటోలు. నాసా వాళ్ళు, అమెరికా పరిశోధకులు ఆయన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంతకుముందు వంతెన ఉంది సముద్రంలో, ఆ రకమైనటువంటి రుజువులు ఉన్నాయని చెప్పి. అట్లాగే ఇప్పుడు ద్వారకంతా కూడా సముద్రంలో మునిగిపోయింది.
ఇదంతా హిందువులు చెప్పే కబుర్ల రామసేతు ఉంది. ఈ ఇంతకుముందు ఇక్కడ 16,000 భవనాలు ఉన్నాయి. మోడీ గారు పోయి వచ్చాడు కదా, తెలుసు. మోడీ గారు ఆయన వాటర్ ప్రూఫ్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు. ఆ ఫోటోలో వచ్చాయి. అక్కడ అవశేషాలు ఉన్నాయి. ఈ ద్వారక భవనాల యొక్క అవశేషాలు విపరీతమైన వచ్చే 16,108 బిల్డింగ్లు అంటే పెద్ద పట్టణం లాగి కదా, 16,108 బిల్డింగ్లు అవశేషాలు అనేవి ఉన్నాయి. అప్పుడు అందుకని సముద్ర రాజు అంటాడు మీ గొప్పతనం శాశ్వతంగా. కానీ మనం కళ్ళు మూసుకుని రాముడు దేవుడు అనొచ్చు. ఎందుకంటే ఆయన వంతెన కట్టాడు, పిల్లర్లు లేకుండా, మనుషులు కట్టలేరు. అట్లా భగవంతుడే. ఆయన కావాలంటే ప్రకృతి నియమాలు. ఇప్పుడు పగలుంది, పగలే రాత్రి అయిపోవాలంటే వీలు కాదనొచ్చు. నువ్వు రాత్రి చీకటి కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ పగలు అయిపోవాలంటే అవుతుందా? నేను రాత్రి కూర్చొని ఇప్పుడు సూర్యుడు వచ్చేయాలంటే, కానీ భగవంతుడు రెండు ఒకేసారి చేస్తాడు. మనకి ఇక్కడ రాత్రి అమెరికా వాళ్ళకి పగలు ఉంది, రెండు ఒకేసారి ఉంటాయి. భగవంతుడు చేయగలడు అట్లా. కావాలంటే భగవంతుడు ఇక్కడ చీకటి పెట్టి అక్కడ పగలు పెట్టచ్చు. ఆయనకే ఇబ్బంది. ఆయన మొత్తం చీకటి చేయొచ్చు, మొత్తం వెలుతురు చేయొచ్చు. మనకు తెలుసో తెలీదు. స్వర్గలోకాలు 6 నెలలు పగలు ఉంటుంది, 6 నెలలు చీకటి ఉండదు. అక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం. అంటే భగవంతుడు ఇది చేశాడంటే ఆయన అదేంది చేయలేడు. భగవంతుడు చేసేవాడు ఆయన అయితే ఏం చేయలేడు. ఆయన అంతా కూడా ఉంది. కానీ ఇక్కడ దివ్య గుణాలని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, నన్ను ఆశ్రయించి భజించుతున్నాడు. కాబట్టి మనం కూడా భగవంతుని ఆశ్రయించి భజన చేస్తున్నట్లయితే మనలో కూడా దివ్య గుణాలు. ఇప్పుడు రావణుడు రాక్షసుడు, హిరణ్యకశిపుడు రాక్షసుడు. వాళ్ళు మనలాంటి మనం చిన్న రాక్షసులు. వాళ్ళు 3 లోకాలు జయించగలిగే పెద్ద రాక్షసులు. ఎట్లా? వాళ్ళు దానికోసం భగవంతుడు తపస్సు చేశారు. నేను పెద్ద రాక్షసుడు, మనకి ఆ తపస్సు చేసే శక్తే లేదు. కానీ మనం బుల్లి రాక్షసులు, మన భోగాల్లో బట్టి మనం కొట్టుకుంటున్నాం. కానీ రావణుడు తపస్సు చేసి నేను 3 లోకాల మీద పెత్తనం చేయాలి, అలా చేయాలి. కాబట్టి ఆ రాక్షస గుణాల కోసం ఆయన తపస్సు చేశాడు. ఆయనకు ఆ శక్తులు ఇవ్వబడ్డాయి. సో దివ్య గుణాల కోసం మనం తపస్సు చేసి దివ్య గుణాలు, ఎందుకంటే భగవంతుడి నుంచి అన్నీ వస్తాయి కాబట్టి. అది ఇక్కడ చెప్పేది గుణాతీతముగా ఉండుట. దివ్య గుణాలు చెబుతున్నారు ఇక్కడ. దివ్య గుణాలంటే ఏందనుకో, దివ్య గుణాలంటే కోపం రాదా? దివ్య గుణాలంటే కోపం రాదా? దివ్య గుణాలుంటే మీరు గొప్ప భక్తులు అనుకోండి, అప్పుడు మీలో అన్ని దివ్య గుణాలు ఉంటాయి. భక్తుడు కోపం వస్తుందా రాదా? ఏమి మనం కోపం ఉండేవాడిని తమో గుణంలో ఉన్నాయని, ఏంది కోపం తమో గుణంలో ఉన్నామంటాం. భక్తుడి కోపం వస్తే అది తమో గుణం, అది దివ్య గుణం అని అడుగుతున్నాం. భక్తులకు కోపం వస్తే వాడు తమో గుణంలో పోయినట్ల. ప్రభుపాద అన్నాడు రాస్కెల్, ఫూల్ అన్నాడు. అంటే ఆయన కోపం వచ్చింది. ఆ ప్రభుపాద తమో గుణంలో ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రచారం చేస్తున్నాడు. ఈయన ఏం ప్రచారం చేస్తున్నాడు? సిద్ధాంతం తెలుసుకోకుండా. ఈ విషయాలు కొద్దిగా ప్రాక్టికల్గా భక్తి చేస్తుంటే, లేకపోతే జవాబు ఇస్తాను. నేను రాధనాథ స్వామి క్లాసులోనూ, నేను దీపద క్లాసులో కూర్చుంటా, ప్రశ్న అడుగుతారు, నేను జవాబు ఇస్తా. వాళ్ళు వింటారా? వీడు భక్తి బాగానే చేస్తున్నట్టు జవాబు ఇచ్చేది. మాకేం తెలియదు సార్ అంటే, నువ్వు భక్తి ఏం చేస్తున్నావు? 10 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది, 4 శ్లోకాలు చెప్పలేవు, 4 జవాబులు ఆధ్యాత్మికమైన జవాబులు తీయలేకపోతే అర్థమవుతుందా? ఏదో వండుకొని తిండం కానీ. కాబట్టి ఈవెన్ అడిగా, భక్తుడికి కోపం వచ్చింది, అది దివ్య గుణమా తమో గుణమా? భక్తుడు అంటే అన్ని దివ్య గుణాలతో ఉంటాడు.
ये बताएंगे भक्ति वैभव बताएंगे भक्ति शास्त्र हो गया क्या क्या कर रहे हैं భగవాన్ के संबंध में क्रोध आएगा तो భగవంతుడి విషయం పాడవుతుంటే భగవంతుడి పని పాడవుతుంటే భక్తుడి కోపం వస్తుంది అరే చూస్తూ చూస్తూ దేవుడి సొమ్ము పాడవుతుంటే కోపం వస్తుంది దాని తప్పేం లేదు నువ్వు నన్ను తిట్టినప్పుడు నా కోపం వచ్చింది అనుకో మహారాజు బోగస్ మహారాజు ప్రిటెండర్ అని జస్ట్ దీన్ని వదిలేయాలి ఈయన నన్ను బోగస్ అంటాడు మీకు కోపం రావాలా లేదా రావాలా ఈయన తెలిసి తెలియకుండా మహారాజు మీద అటెందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ తెలిసినారు భక్తులకి ఏంది అసలు విషయం ఏందనేది మనల్ని ఎవరన్నా తిట్టినప్పుడు మన కోపం రాకూడదు కానీ ప్రభుపాదన ఎవరన్నా తిడుతుంటే మీరు చేతగానాలు నాన్ సెన్స్ నువ్వు నీ బతుకు ఆయన తొలగికి వస్తాయి లేకపోతే అక్కడ మనం వాడికి జవాబు రాకపోతే అక్కడ చెడిపోవాలి మీరు ఇంట్లో కూర్చుంటారా ఏంది అక్కడ ప్రభుపాదన తిడుతూ అంటే మీరు వినగలరా ఏంది అక్కడ చూస్తారండి ప్రభుపాదన ఎవరైనా తిడుతుంటే మీరు ఇంట్లో కూర్చోగలరా ఏంది ఎవరు ఒప్పుకోరంటే ఎవరైతే ఆయన గురించి తెలుసో వాళ్ళు ఒప్పుకోరు అయితే వాళ్ళకి వెళ్తుంది నీ పాయింట్ వచ్చి నీలో అహంకారం ఉంటే నిన్ను తిడుతూ ఉంటే నీకు రోషం వస్తుంది నీకు అహంకారం లేకపోతే నేను తిడుతూ ఉంటే నీకు రోషం రాదు ఎలా నా కర్మ నేను ఏం చేశాను భరించాలి రోషం లేకపోతే అంతేగాని రోషం అంతా నువ్వు డిస్టర్బ్ అయిపోతావు రోషం లేకపోతే అలా మనం ఏం చేస్తామో మన కర్మ మనకి వెనకాల తగులుకు వస్తుంది కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఇస్కాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ప్రభుపాదం అని తింటూ ఉంటే ఇది ఎవరితో అయితే మనకి సంబంధం ఉందో మీకు నా గురించి తెలుసు దగ్గరగా ఉండి అని చూస్తున్నారు మందిరంలో ఉంటాం మాతో తిరుగుతాం ఆయన కూడా ఎవడు అవాకులు చవాకులు మాట్లాడతాడు అంటే ఆయన మీద ఆయనతో పాటు ఎన్నేళ్ళు ఆయనతో పాటు మందిరంలో ఉండి చూశాను ఆయన మాట్లాడడానికి నువ్వు ఎవడు ఆయన గురించి మాట్లాడాను వాడు ఆయన కూడా ఇష్యూ మాట్లాడుతుంటే వాడు కూర్చొని నేను వాడిని కొట్టి వాడిని ఈ పరిస్థితిలో వాడిని వెళ్ళిపోతాను నాకు ఏమని చెప్పాను నీ కర్మ నీ కర్మను అనిపిస్తా లేచిపోతావు అక్కడి నుంచి అంటే కోపం అనే దానిలో అర్జునుడికి కోపం వచ్చింది హనుమంతుడి కోపం వచ్చింది రాముడికి లక్ష్మణుడికి కోపం వచ్చింది భరతుడికి కూడా కోపం వచ్చింది వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చింది భరతుడికి అమ్మని రైట్ అండ్ లెఫ్ట్ తిట్టాడిపోయి నేను చంపుతా అన్నాడు భరతుడు ఎంత గొప్పవాడు తల్లిని తల్లి రాముడి మీద దాడి చేసింది ఎప్పుడైతే రాముడి మీద దాడి చేస్తే అన్ని గుణాలు పోయినట్టు నీలో ఉండే మంచితనం అంతా పోయినట్టు అంతే కదా అంటే భరతుడు వాళ్ళ అమ్మ తిట్టడంలో తప్పేం లేదు ఎందుకంటే కైకేయి రాముడిని నిందించింది కాబట్టి అలా కాబట్టి మామూలుగా కోపం అనేది తమో గుణం కానీ భక్తుల కోపం వచ్చిందంటే అది దివ్యగుణం భక్తులైతే కాబట్టి దివ్యగుణాల్లో కోపం ఉంటుంది దివ్యగుణాల్లో ఇప్పుడు ప్రభుపాద ఒక మందిరంతో రాజీ పడ్డాడు 108 మందిరాలు కట్టాడు చస్తున్నాడు ఆయన పోగొతున్నాడు ఇంకా మీరు మందిరాలు కట్టని చెప్పిపోతున్నాడు అంత శిష్యులకి ఏం చెప్పాడు నేను 108 మందిరాలు కట్టి మీరు ఇంకా కట్టాడు అంటే ఆయన ఎంత ఆయనకి లాలచ్ అంటే గ్రీడ్ ఆయనకి ఇంకా కావాలి ప్రపంచం అంతా కూడా భక్తులు అయిపోవాలని ప్రభుపాద గ్రీడ్ అంతే కదా 2 కోట్లు సంపాదించు 20 కోట్లు కావాలా 200 కోట్లు కావాలా ఇక అంతులే అట్లా ప్రభుపాదకి ఆయనకుంటే కోరికలకు అంతు లేదు ఆయన ఉన్నాడు బాంబేలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి బాంబేలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ఒక మందిరం ఎందుకు ఉండాలి బాంబేలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి
వందలు ఉన్నాయి. తలకాయ ఊపండి వినపడుతుందా? ఆ తర్వాత ఆఖరిలో ఉంటుంది అక్కడ కూర్చుని మాకేం వినపడలేదు సార్. బాంబేలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి? వందల స్కూళ్ళు ఉంటాయి. ఎన్ని హాస్పిటల్ ఉంటాయి? వందలు ఉంటాయి. బాంబేలో ఇస్కాన్ మందిరం ఒకటే ఉంటే అయిపోయింది. ఏంటి పని అయిపోయింది. కట్టగలిగితే మనం వందల మందిరాలు కూడా కట్టచ్చు. ప్రతి కాలనీలో ఒక మందిరం. కానీ భక్తులకి ఇంత ఆశ ఉంది. వాళ్ళకి ఏదో మనం ఒక మందిరంలో కట్టుకుని గంటలు కొట్టుకుంటూ భజన చేస్తాం. చనిపోయేదాకా ప్రపంచంలో ఎన్ని మందిరాలు కట్టగలిగితే కట్టుకుంటూ పోతూ ఉండాలి. ఎన్ని పుస్తకాలు రాయగలిగితే రాయాలి. దేవుడి మీద ఏదో ఒకటి రాస్తూ ఉండాలి. కాబట్టి భక్తుడు అయినట్లయితే ఆయనలో లోభం అంటే గిరిగిరి. అంటే భక్తుల్లో లోభం ఉంటే ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? మనం డబ్బుల కోసం చూస్తున్నాం. మామూలు వ్యక్తులు డబ్బులు కావాలంటారు వేరు, భక్తులు డబ్బులు కావాలంటారు వేరు. భక్తులు డబ్బులు కావాలి, దేవుడి పని కావాలి, అది కావాలి, ఇది కావాలి, డబ్బులు కావాలి. తప్పేనా? దేవుడికి డబ్బులు కావాలని దండుకొని నీ మీద ఖర్చు పెట్టుకుంటే, నువ్వు విలాసంగా బతికితే అది తప్పు. దేవుడి పేరు చెప్పి డబ్బులు దండుకురా. ఆ తర్వాత నువ్వు మారుతి కారులో తిరుగుతున్నావు, అటు నువ్వు XUV కారు తీసుకురా. అది నేను ఎప్పుడు మందిరం డబ్బులతో నేను కారు కొనాలి అనగల. మారుతి కారు అని ఏ కారు అని కూడా ట్రాఫిక్ ఉన్నప్పుడు బండి ఆపు చేయాల్సిందే. 33 లక్షల బండి కాబట్టి వాళ్ళంతా దారి ఇచ్చేస్తారు నీకు, వాళ్ళ నుంచి ఎగిరిపోతారు. వీలు కదంట తెలియగలండి. ఏ బండి ఉన్నా కూడా నాన్స్తుంది, ట్రాఫిక్ రూల్స్లో కూడా వస్తుంది. ఏదో తిరగడానికి మనకి ప్రచారానికి బండి కావాలి. కానీ వాడవాడే తీసుకొచ్చి నీకు 30 లక్షల బండి తీసుకొచ్చేస్తారు. వద్దంటావా? నీ భక్తి చూసి సూళ్ళూరుపేటలో ఎవడో వచ్చి నీకు 20 లక్షల బండి నీకు డొనేషన్ ఇస్తాను. సార్ మా బండి మందిరం ఇచ్చేస్తాను. ఇంత కాస్ట్లీ బండి అంటావే? మంచిది. చాలా తెలివిగా వాళ్ళతో వచ్చి చాలా మంచి భక్తులే. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏది నిర్ణయం సరైంది భక్తులండి ఇవన్నీ తెలుసున్నాను. మనం భక్తి చేస్తాం, పుస్తకాలు చదువుతుంటే ఎలా భౌతిక జగత్తులో కృష్ణ చైతన్యాన్ని ఎలా పాటించాలా, భౌతిక జగత్తు కృష్ణ చైతన్యాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలా ఇవన్నీ తెలిసి ఉండాలి. భక్తులు అంటే వాడికి అదే పని. 24 గంటలు భక్తులు ఏం ఆలోచన ఉంటాయి? ఇదే పని. భక్తులు ఎట్లా ఎదగాల, నేను ఇంకా 10 మందిని అట్లా భక్తులు చేయాలి. భక్తులకి ఆలోచన లేదు. రాత్రి బాగుంది. ఇంకా ఎవరు గుర్తొస్తూ ఉంటారా? నీకు ఇంకెవరు గుర్తొస్తూ ఉంటారు? 24 గంటల్లో నీకు దేవుడే గుర్తొస్తున్నాడా? పిల్లకాయలు నా దగ్గర ఉంటే బాగుండేది, పెళ్ళంతా అటు కాంప్రమైజ్ ఉంటే అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దరిద్ర రోజులు ఫ్రీ అయిపోయినా, దేవుడికి అంకితం అయిపోయినా ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఏమొస్తూ ఉంటాయి? జరిగినంత మంచిగా జరిగింది. అట్లా జరగబోతే నువ్వు ఇక్కడ కూర్చుండేవాడు. కానీ ఇప్పుడు నీ పిల్లలు ఎంత మోహన్లో కూడా మనవాడు ముట్టాడంటే వాడి దగ్గరికి పోవాలంటే ఎక్కడ తగ్గిపోయిండేవాడు. భగవంతుడు తగ్గొట్టి పారేసాడు కాబట్టి అంటే నువ్వు పొరగల్లో ఎంత భక్తి చేసుకున్నావు కాబట్టి నువ్వు కుటుంబంలో ఉండాలనుకున్నాడు భగవంతుడు. కుటుంబం ఏది నీకు, నువ్వు నా సేవలో ఉండి తీసి పారేసాడు భగవంతుడు బయటకు కదా. కాబట్టి భక్తులు ఏది జరుగుతున్నా కూడా ఈ భగవంతుడు నా భక్తి కోసం మంచి పని చేశాడు. ఒక ఆయన నన్నెవరు కర్నాల్లో ప్రోగ్రాం జరిగింది. కర్నాలు ప్రోగ్రాం జరిగితే ఇంతకుముందు పోయినప్పుడు అందరూ కూర్చునేవాళ్ళు. ఆ పిలిచిన ఆయనకే నడుము పడిపోయింది. ఇటు పడుకున్నాడు, మిగతా వాళ్ళంతా కూర్చున్నారు. ఆయన పాపం ఏంటారు అంత కొద్దిగా భజన చేయాలని, కానీ పాపం నాడు కూర్చుంటే నొప్పి, నిలబడితే నొప్పి. ఏం ఒకటి సరిగ్గా భజన చేయట్లా, అన్నేళ్ల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కూడా ఇప్పటికి కూడా 16 మాలలు చేయటం లేదు.
ఇప్పుడు కూడా కూర్చొని నడుము పడిపోయినా కూర్చొని భాగవతం చదువుకోవచ్చు కానీ కొడుకుని తిడతాం కూతురు తిడతాం వాళ్ళు సేవ చేయట్లేదు. కానీ ఆ భాగవతం అంతా నేను చూసి చాలా సర్దుబాటు చేసి ఎందుకంటే వాళ్ళు వ్యంగంగా తండ్రి కొడుకులు కొడుకు ఏమంటాడు వ్యంగంగా మా నాయనకి అంత చేసినా కూడా చేయలేదంటాడు. ఈ తండ్రి అంటాడు నేను వీళ్ళకి అన్నీ ఇవ్వాల్సి వస్తుంది అన్నీ ఇచ్చాను ప్రేమగా చేయట్లేదు నాకంటాడు. ఆ ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఆయన లిప్స్టిక్ పూసుకుని మాట్లాడితే ప్రేమ అంటే బుగ్గలకి గులాబీ రంగు వేసాను. తర్వాత నేను చెప్పా సార్ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఎవరి నుంచి ఎక్కువ ఆశించకూడదు. ఏదో వాళ్ళు గౌరవంగా మనం తిట్టకుండా ఇంట్లో ఉండనిస్తే చాలు, మనకి వేళకంత భోజనం తెచ్చిస్తే చాలు, అది చాలు మనకి. వాడు కూర్చుని వెనకాల పడి అది అడగటం లేదు ఇది అడగటం లేదు ఆశించకూడదు. నీకు కావాల్సింది నువ్వు గౌరవంగా బతకడానికి ఏర్పాటు చేశాడా లేదా, టైం నీకు భోజనం తెచ్చిస్తున్నారా లేదా, పలకరించేప్పుడు గౌరవంగానే పలకరిస్తున్నారు. అంటే వాడు వచ్చి గంటలు గంటలు నాతో కూర్చోటం లేదని ఎట్లా కూర్చుంటారు? వాళ్ళకి వేరే పనులు కూడా ఉండొచ్చు అంతే కదా. అంటే బహుశా తన దగ్గర కూర్చోవాలి మంచిదే, కానీ కూర్చోబోతే మీరు కొట్లాడితే కూర్చుంటాడు. ఆయనకు ఉండాలి కదా ఆ ప్రేమ అనేది, ఆయనకు ఉండాలి, ఆయన చేయాలి. అని మనం ఆశించకూడదు. మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే మనం ఆశించకూడదు. వాళ్ళంతా కనీసం ఇంట్లోంచి గెంటేయలేదు, మనకి అది భోజనం పెడుతున్నారు పొద్దున చాలు, మీరు ఒక ఈజీ కుర్చీ చేసుకున్నారు భాగవతం తీసుకుంటే జపాలు చేసుకుని వాళ్ళు ఎట్లా బతికి కనీసం మిమ్మల్ని ఇంటి పొమ్మంటలేదు, తిండి పెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, టైం అయిన తగ్గ తీసుకొచ్చారు. ఎందుకు నా దగ్గర గంట సేపు కూర్చునేది మాట్లాడటం లేదు. మాట్లాడితే మంచిదే, మాట్లాడకపోతే ఏం చేస్తారు? అంటే మీకు భక్తి లేదు కాబట్టి కొన్ని గంట సేపు కూర్చుని ఎందుకు మాట్లాడటం లేదు. మీకు భక్తి లేదు కాబట్టి, నీకు భక్తి ఉందనుకో బాగా ఎవరైనా వచ్చి నీ టైం వేస్ట్ చేస్తే నీకు ఎట్లా ఉంటుంది? పొద్దున్న నేను జపం చేసుకోవాలి. ఆ కేశవరావు రెడ్డి ఇచ్చాను అయితే ఆయన భాగవతం చదువుతున్నాడు పైన చదివేసి ఆయన కూడా మన గొడవ మనకుంది కదా. ఇప్పుడు జపం చేయకపోతే రోజంతా జపం ఎట్లా చేసుకుంటాను నేను. ప్రభుజీ మాకు ఉదయాన్నే జపం చేసుకునే టైం మీరు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ దిగుతాది అని చదువుతుంటే ఇవన్నీ దానికోసం మనం ఇక్కడ పోగేయండి. ఈరోజు ఏం కార్యక్రమం పెట్టుకోవాలి ఫినిష్ అయిపోయింది అక్కడికి. ఎందుకంటే అంటే ఆయన మనతో మాట్లాడాలని చూస్తున్నా కూడా మనకి ఇష్టం లేదు. మనం దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అట్లా మీరు భక్తులు అయితే ముసలాళ్ళు అయ్యండి. ఏం వయసు నీకు? ఏం వయసు నీకు? ఏం వయసు? 58, 9, 59. కాబట్టి మన దగ్గరికి ఎక్కువ రాకపోతే మనకు మంచిది. ఇప్పుడు నాకేదో రోగం వచ్చి పడుకుంటా, ఏమో ఒకరోజు జ్యోతి మాత వచ్చిపోయి ఎట్టున్నాను మారాదు, తర్వాత ఏమో దూరుతుంది మారాదు, తర్వాత నేను రెస్ట్ తీసుకునేది. ఇప్పుడు వీళ్ళంతా అడగదు. ఒక రాయసంగర్ వచ్చి పని చేస్తున్నాయి, రాయసంగతి వాడు ఇవ్వండి మారాదు, మీరంతా వెనకాల పడి నా తలకాయ తింటుంటారు. అప్పుడు నేను అంటాను మీరు శిష్యులే కట్టి నాకు సార్ మీరు అది అడగక్క రాలేదు నేను చూసుకుంటాను దాంట్లో. అప్పుడు అంతా కదా ఏంటంత ఫోన్ చేసి అంత అడగక్కర్లేదు. కాబట్టి భక్తుడైనటువంటి వాడు సింపతి, సెల్ఫ్ సింపతి, అందరూ జాలిపడి వెనకాల పడి పలకరించాలి, మరి అవసరం లేదో ఇచ్చేసిపోతే చాలు వాళ్ళు. దాని ద్వారా నేను ప్రశాంతంగా జపం చేసుకోగలుగుతా, నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోగలుగుతా, నేను ప్రశాంతంగా భాగవతం చదువుకోగలుగుతా, అంతే కదా. అంటే భక్తుడైనటువంటి వాడు ఇతరుల నుంచి దయా జాలి, వీళ్ళు అభిమానం చూపించాలా, నీ పరిస్థితిలో నన్ను 10 మాటలు పలకరించాలా, నీ పైన నేను ఉంటాం, నీ పైన నేను ఉన్నా, నీకు ఈ మార్గంలోకి వచ్చావు కాబట్టి ఇక యాక్సిడెంట్ ఏదో అవుతుంది, నా బాధ్యత ప్రభు
నువ్వు మాతో ఉంటున్నావు కాబట్టి వాళ్ళ గురించి ఏర్పాటు ఉంది. నేను అట కాకుండా మహారాజ్ ప్రతిరోజు నాకు ఫోన్ చేయట్లేదు, నీకు భక్తి లేదు. భక్తిని మహారాజ్ పలకరించాడు, మనకైనా అవసరం ఉందేమో చూడడానికి అని రెడీగా ఉన్నాడు, ఏర్పాటు చేశాడు. అదే రోజు మహారాజు రోజు ఫోన్ చేయట్లేదు నాకు, నువ్వు ఆశించడం తప్పదు. నీ ఏర్పాటు చూసాం కదా, ఏర్పాటు అయిపోయింది. కానీ నువ్వేం చేస్తావు, ఆల్రెడీ ప్రశాంతం జపం చేసుకుంటుంటావు. ఈ రకంగా భక్తులైతే మనం అనవసరంగా ఇతరులంతా వచ్చి నన్ను పొగడాలా, నన్ను ఆదరించాలా ఎక్కువ పెట్టుకోకూడదు. మా భక్తులంటే భగవంతుడు చింతనలో పడి ఉంటాడు. ఏదైనా అదేదో ఒకటేదో అవసరం ఉంటే తీసుకోవడం, నాకు ఏదో కావాలో తెలుస్తే రోజు నాకు కషాయం కావాలి ఏర్పాటు ఇచ్చేస్తాడు, పోతాడు, ప్రచారానికి పోతాడు, ఇంకో పనికి పోతాడు. కాబట్టి భక్తులైనప్పుడు వాళ్ళు జీవితంలో ముసలితనం వచ్చినప్పుడు లేదా రోగాల పాలైనప్పుడు మనం భక్తులైతే అనవసరంగా ఇతరుల నుంచి అది ఇది అవసరమైన చూసుకోవడం, తర్వాత వాళ్ళంతా వాళ్ళు వచ్చి కూర్చుంటే మనకి అభ్యంతరం. కొడుక్కి ప్రేమ ఏదో చక్కగా మాట్లాడాలి, ఆల్రెడీ కూర్చోండి అంటే వాడు కూర్చోవటం లేదేమి, ఎందుకు భోజనం పెడుతున్నాడు కదా మీరు ఆ రకంగా. అంటే భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా తనలో తాను సంతుష్టిగా ఉంటాడు. దీన్ని కూడా ఒక దివ్య గుణం అంటారు. దివ్య గుణం ఇది. జనాలంతా నా చుట్టూరే తిరుగుతూ ఉంటారు 24 గంటలు. భక్తులు ఇతరుల శ్రేయోభిలాషిగా ఉంటారు. నిరపేక్షత్వం, అపేక్ష, నిరపేక్ష. ఇదే నిరపేక్ష అంటే ఇతరుల నుంచి నువ్వు అనవసరంగా ఏది అపేక్షించమాట, దాన్ని నిరపేక్ష అంటారు. అంటే ఈ దివ్య గుణాలన్నీ ఎవరిలో ఉంటాయి, భగవంతుల్లో ఉంటాయి, భక్తుల్లో కూడా వస్తాయి. కాబట్టి భక్తులకి ఇటువంటి గుణాలు రావాలంటే భగవంతుడు చెబుతున్నాడు, బ్రహ్మదేవుడు సనకాదులతో మీరందరూ కూడా గొప్ప భక్తులు కావాలంటే మీలో ఈ దివ్య గుణాలు రావాలా. ఈ దివ్య గుణాలు ఎలా వస్తాయని వాళ్ళు అడిగారు ప్రశ్న. అడిగితే ఇవన్నీ నన్ను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి మీరు చక్కగా భజన చేస్తూ ఉన్నట్లయితే మీలో ఈ దివ్య గుణాలు ఒకటి తర్వాత ఒకటి మీలో కలుగుతూ ఉంటాయి. ఈ గుణాతీతముగా ఉండట. ఈ సంసారంలో ఉండే వాళ్ళందరూ కూడా తమో గుణం, రజోగుణం వీటి ప్రభావంలో ఉంటారు. భక్తుడైనటువంటి వాడు భక్తి వలన గుణాతీతం, భగవంతుడు ఆయనకి అది ఇస్తున్నాడు, ఆ గుణం ఇస్తున్నాడు. రెండోది నిరపేక్షత్వం. ఇతరుల నుంచి మనం ఎక్కువ అపేక్షలు పెట్టుకోకూడదు. శ్రేయోభిలాషి. ఇప్పుడు మీరు నాకు సేవ చేస్తున్నారు, నేను మామూలుగా శ్రేయోభిలాషిగా ఉంటాను. నాకు సేవ చేయని వాడికి నేను శ్రేయోభిలాషిగా ఉంటానా లేదా? నేను భక్తునే. అందుకే మనం పుస్తకాలు మనం నగర కీర్తన చేయడం, ఇది మీరు అందరి శ్రేయోభిలాషి. మీకు సహాయం చేయవాళ్ళ గురించి మీరు వాళ్ళతో సంబంధం ఎట్లాగో పెట్టుకుంటారు. కానీ మీరు భక్తురాలు అయినట్లయితే మనకి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా మనం వాళ్ళ శ్రేయోభిలాషి. వాళ్ళకి ఏది చెప్పాలా, వాళ్ళకి ఏది ప్రసాదం పెట్టాలా, ఇవ్వాలా, వాళ్ళకి భక్తులు చేయాలా అని అంటారు. శ్రేయోభిలాషి భక్తుడి యొక్క లక్షణం శ్రేయోభిలాషి. పరమప్రియుడు ఒకట. పరమప్రియుడు అంటే భగవంతుడు లేకుండా నేను బతకలేను, నా వల్ల భగవంతుడు శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే. పరమాత్మ తత్వం. మిమ్మల్ని అడిగా నీ లోపల ఎవడున్నాడు, ఎవడంటే మీరు జవాబు కరెక్ట్ చేయాలి. నాలో, నా శరీరంలో నేను ఉన్నాను, నా శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు. ఇది కరెక్ట్ జవాబు. నీ శరీరంలో ఎవరున్నాడంటే పరమాత్ముడు ఉన్నాడు. అంటే నువ్వు చేసే దుర్మార్గాలు నేను చేస్తున్నాడు అనేది అది కాదు కదా. అంటే జవాబు. పుస్తకాలు తగ్గ చదివేవాళ్ళు, భక్తి చేసుకున్న పుస్తకాలు చదివేవాళ్ళు ఈ జవాబులన్నీ దీనిలో ఉన్నాయి. జవాబులన్నీ మనం పైన చదువుతుంటే మన దృష్టికి రావు. మనం భక్తి చేస్తుంటే ఈ విషయాలన్నీ మన దృష్టికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ భగవత్ చర్చ జరిగినప్పుడు మీరు చక్కగా పాల్గొనగలుగుతారు, చక్కగా జవాబులు ఇవ్వగలుగుతారు. అంటే భక్తి చేయాలా, పుస్తకాల అధ్యయనం కూడా చేయాలి. పుస్తకాల అధ్యయనం కూడా భక్తిలో ఒక భాగం, అవునా కదా. పుస్తకాలు చదవకుండా మీరు గొప్ప భక్తులు అయిపోతారు. నువ్వు చదువు రాకపోతే విని నేర్చుకోవచ్చు.
చదువు రాకపోతే మీకు ఏమనిపిస్తుంది? నేను వినాలా? చదువు వచ్చినా కూడా మనం భక్తుల నుంచి ఎందుకు వినాలా? ఎవరు జవాబిస్తారు? నువ్వు బాగా చదువుకోదు, పుస్తకాలు చదువుకునే భక్తులు అయిపోతావు. మనం ఎంత పుస్తకాలు చదువుతున్నా కూడా సాక్షాత్కారం కలిగినటువంటి భక్తులు మాట్లాడేప్పుడు వాళ్ళ నోటి నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. పుస్తకాలు చదువుతుంటే మన దృష్టికి రావటం లేదు, కానీ భగవద్భక్తి చేస్తున్న వాళ్ళు శ్రీముఖం నుంచి మనం వింటూ ఉంటాం. నిన్న మంగళారతి జరిగింది ద్వారకలో మంగళారతి తర్వాత నేను బయలుదేరాలి ఎయిర్పోర్ట్. ద్వారక ఇస్కాన్ నుంచి వాళ్ళు నేను వచ్చి మహారాజు వచ్చినాడని చెప్పి ఆ ప్రెసిడెంట్, ఆయన ఫేమస్ అమోఘలీల పేరు వినంటారు. అమోఘలీల ఓ అని టీవీలో ఈ గౌరంగ కంటే కూడా జాస్తిగా వస్తూ ఉంటాడు. టీవీలో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద ప్రోగ్రాం. ఆయన ద్వారకా ఇస్కాన్ ప్రెసిడెంట్ అమోఘలీల చూస్తూ ఉంటారు. మంచి కుర్రాడు, బ్రహ్మచారి. ఆయన ఉన్నాడు మంగళారతిలో. నేను మంగళారతి పాడాము, తర్వాత నరసింహారతి, తర్వాత తులసి పూజ, తర్వాత మామూలుగానే గురువాష్టకం, ఆ తర్వాత దసప్రాలు. ఆయన నా దగ్గరికి వచ్చి మామూలుగా మనం అనగా నా దగ్గరికి వచ్చి మహారాజ్ ఒక 5 నిమిషాలు మా భక్తులందరికీ ఏమన్నా కొద్దిగా చెప్పండి, వినిపించండి. క్లాస్ టైం ఏం కాదు, నేను క్లాస్కి ఉండనని తెలుసు. ఆయన దగ్గరికి వచ్చి ఒక 5 నిమిషాలు అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడి అంటే వినాలి. భక్తులు నోటించి కొత్తగా ఏమన్నా మనకంటే సీనియర్స్ ఇస్తే కొద్దిగా మీరేమన్నా మాట్లాడి వినేవాళ్ళకి ఏదైనా మంచి పాయింట్ దొరికితే మనకి భక్తిలో స్ఫూర్తిని కలిగించేటువంటి. కాబట్టి మనం ఎంత పుస్తకాలు చదువుతున్న వాళ్ళైనా కూడా ప్రభుపాద అన్నాడు, మనం భాగవతం క్లాసులో కూర్చుంటాం, ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదువుతున్నారు. భాగవతం క్లాస్ ఎవరిస్తారు? మందిరంలో ఎవరైతే సీనియర్గా ఉంటారో కదా, అది భక్తిలో సీనియర్ కావచ్చు, వయస్సులో సీనియర్ కావచ్చు, వాళ్ళ చేత మనం క్లాసులు ఇవ్వమంటాం. అంటే ఎప్పుడు కూడా ఈ క్లాసులు ఎప్పుడు ఉంటూనే ఉండాలి. దీన్ని మనం ఇతరుల నుంచి మనం కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండడం. కాబట్టి శ్రేయోభిలాషిగా ఉండడం, పరమప్రియుడైట, పరమాత్మ తత్వం అంటే లోతుగా తెలిసి ఉండడం విషయం. కృష్ణతత్వము అంటే మనకి చాలా విషయాలు తెలిసి ఉండాలి. చాలా విషయాలు, దేవతలు ఏంది, మరి కృష్ణుడు ఏంది, ఇతర అవతారాలు ఏంది, మరి బాలకృష్ణుడు ఏంది, మరి ఈ కృష్ణుడు ఏంది, ఏదైనా అడిగితే మనం చక్కగా చెప్పగలగాలి దాన్ని జవాబు. అది భక్తి చేస్తూ, వింటూ, చదువుతూ, 3 కూడా ప్యారలల్. ఏంది? భక్తి చేస్తూ, సాధన భక్తి, ఇతరుల నుంచి వింటూ, ఇతర భక్తుల నుంచి మనం కూడా చదువుతూ, అంటే మనం సీరియస్గా ఉన్నట్లు. అంతే కదా, నువ్వు భక్తి చేస్తున్నావు, పుస్తకాలు చదువుతున్నావు, క్లాసులు కూడా చక్కగా అటెండ్ అవుతున్నావు. వీలైనంత వరకు ఎప్పుడైనా భగవద్గీత భాగవతం క్లాస్ జరుగుతుంటే క్లాస్ ఇవ్వాల. లక్ష్మి 13వ తారీఖు ఒరిస్సాలో క్లాస్ జాయిన్ అవుతుంది, आधा घंटा हिंदी में, मैं नहीं रहूँगा। अतड़ा महाराज बोल दिया है एम्पवरमेंट। महाराज చెప్పాడంటే महाराज आशीर्वाद కూడా వెంటనట। महाराज का कृपा भी है, महाराज का आदेश हो तो कृपा भी साथ है। बस अब मैं नहीं बोलना है, भगवान मुझे बुद्धि दे दो, क्या क्या कहूँ, पहले तैयार हो। इन लोगों को भक्ति में उत्साह मिलने के लिए मैं क्या बोलना पड़ेगा, आप बोलेगा और उड़ीसा में हिमाचल में बोलेगा 13 तारीख इवनिंग। सो सर्वत्र समभाव, सर्वत्र समभाव। శత్రువులైనా మిత్రులైనా, మీకైనా శత్రువులు ఉంటే ఏమనుకుంటూ ఉంటారు, వాడు మొహం చూపించుకుంటూ ఉంటుంది వీళ్ళు। శత్రువులు అయితే మీరు ఏమనుకుంటా, జీవితంలో నేను ఎవరినో ఇబ్బంది పెట్టుంటా అనుకో, అంటే వాడిని మనం శాపనార్థాలు పెట్టడం,
వాడు చేస్తే బాగుండు అన్న ముందు వాడి బతుకు వాడితే మన బతుకు మనకు అంటే సహించాలి. దీని అంటారు సర్వత్ర సమభావం కలిగి ఉండడం. అసంగత్వం, డిటాచ్మెంట్. మన సంసారంలో మన దగ్గర డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, మన దగ్గర ఆస్తులు ఉంటాయి. కానీ మనం భక్తులైనట్లయితే మనం ఒకరోజు చనిపోవాలా, అది ఎప్పుడైనా కూడా కావచ్చు. ఆ రకంగా డిటాచ్మెంట్తో బతకాల. ఇంకొక మాట పాప చేస్తారు. రాత్రి అమీనిమై ఫోన్ వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. నేను చెప్పాను, ఇట్లా నేను ఎప్పుడు పోతాను కదా అంటే మీరు ఇప్పుడు ఎట్లా పోతారు సార్, కనీసం మీకుండేటువంటి ఆయన ఉంటున్నాడు అంటే మీరు ఇంత క్రమశిక్షణలో బతుకుతారు, ఒక పూట తింటారు, ఉపవాసాలు ఉంటారు, ఈ పద్ధతిలో అది మీరు అంత తొందరగా ఎందుకు పోతారు, మరి మీరు సెంచరీ కొడతారంటే అంటే నేను ఒక మంచి పాయింట్ చెప్పాను. అప్పుడప్పుడు అంటాడు, మా అమ్మ 96 ఏళ్ళు బతికింది కాబట్టి మా అమ్మకి 96 ఏళ్ళు 100 ఏళ్ళు రాసింది, నేను కూడా 100 ఏళ్ళు బతుకుతాను. మీ ఇంట్లో మీ అమ్మ 100 ఏళ్ళు బతికింది కాబట్టి నాట్ ఎ ఫ్యాక్ట్. మీ అమ్మ 100 ఏళ్ళు బతికినా మీరు 50 ఏళ్ళకి కావచ్చు. మీరు బతికుంటే ఇంతే రాసి పెట్టింది. ఆమె బతికి 100 ఏళ్ళు. ఇంట్లో అమ్మ 100 ఏళ్ళు బతికితే మీరు కూడా 100 ఏళ్ళు బతుకుతారు. ఏమి అట్లేదు, ఎవరెప్పుడు డెవలప్మెంట్ వస్తుంది అర్థమవుతుంది. ఎవరితో ఎవరి సంబంధం లేదు. మనం అనుకోవచ్చు మనం జాగ్రత్తగా బతుకుతున్నాం. ఆయన వీడు జోకేశాడు. దానే పర్ కానే వాళ్ళకన్నా నూకలు చల్లడం. నూకలు చల్లడం అంటే ఏంది మాట్లాడి, వాడికి నూకలు చెల్లాయంటే పోయాడు నీకు. అంటే వాడికి తినడం ఇంతే రాసి పెట్టింది. మీ జీవితంలో 300 కేజీలు బియ్యమే తినడం రాసి పెట్టింది. అది అయిపోయిన తర్వాత మీ వయసు బాగానే ఉంది, పుట్టుక్కన చస్తారు, అయిపోయింది. మీకు 300 కేజీలు బియ్యం రాసి పెట్టింది. ఈ మాదిరి 300 కేజీలు బియ్యం ఆ కడుపులోకి పోవాలి ఈ శరీరంలో. అది అయిపోయిన తర్వాత బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, ఉద్యోగానికి పోతుంది, పోయినది నూకలు చెల్లినవి అయిపోయింది. అది అంత రాసి అంత తినేస్తుంది. అందుకే ఆయన జోకేస్తున్నాడు, మహారాజు తగ్గించేసారు కదా, మీకు రాసి పెట్టింది 300 వస్తారు, మీరు 3 పూటలు తింటలేదు కాబట్టి మీ ఆయుధ పెరుగుతుంది. అవన్నీ తినాలి కదా, అది కూడా కరెక్ట్. నువ్వు 100 కేజీలు తినాలంటే నువ్వు 100 కేజీలు 100 రోజులు తినేసి అయిపోయింది. నువ్వు రోజుకి 1/2 కేజీ తింటున్నావు అనుకో, అప్పుడు 2 నెలలు బతుకు అవ్వాలి కదా. 100 కేజీలు తినేవంటే నువ్వు పోతావా అని చెప్తాను. అప్పుడు అయితే ఈ తెలివితేటలు లేకపోతే 100 కేజీలు తినేస్తావు, పోతావు. నువ్వు తెలియగలవాడైతే 100 కేజీలు తింటే పోతాను, అయితే రోజు 300 గ్రాములు తింటా, 300 అంటే 3 ఇంతలు బతుకుతాను, అంతే కదా. 100 కేజీలు రికార్డు, అది నువ్వు 10 రోజులు పూర్తి చేసి 10 రోజులు పోతావు. 100 కేజీలు నువ్వు నెలలో పూర్తి చేసి నెలలో పోతావు. అరే అని ఆయన అంటున్నాడు, మీరు తక్కువ తింటున్నారు మహారాజు కాబట్టి ఎక్కువ. అది కూడా పాయింట్ కదా, నాకు ఆల్రెడీ రాసి పెట్టుంటుంది పోతాను కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రం నేను బతుకుతాను మేము అనుకోవటం చేయాల్సి టక్ చేసుకుంటాం. దీని అంటారు అసంగతం. ఈ సంసారంలో ఉంటే కూడా ఎప్పటికప్పుడు మనం బహుశా నేను ఈరోజు వస్తానేమో, బహుశా ఈరోజు రేపు ఉంటానో ఉండను, ఆ రకంగా మన జీవితంలో. అంటే భక్తుడు అంటే ఆయన తెలుసు చావు అనేది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఆయన పూర్తి చేసిన పనులని పూర్తి చేసుకుంటాం, ముందరే చెప్పేసుకుంటాం. ఈ మాత్రం వయసు వచ్చేసింది కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేసే ముందరే తెలియదు. ఆఖరిలో నేను చెప్పిన బోనస్ అంటారు. బోనస్ అంటే అది గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు మీరు పని చేస్తూ ఉంటారు,
నేను మహారాజుకి బాగా సేవ చేస్తున్నా కాబట్టి నాకు మహారాజు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి, డిమాండ్ చేస్తారు. ఆయన బోనస్ అది. మీరు వస్తారు ప్రసాదం తింటారు, సేవ చెప్పిపోతూ ఉంటారు. నేను ఎంత కష్టపడుతున్నా, మీరు అడగడానికి అధికారం లేదు, నేను ఇవ్వాలనేటువంటి నా మీద ఇదేం లేదు అంతేకాదు. కానీ నేను నా సంతోషం పెట్టి పాపం నేను ఇస్తాను, బోనస్ అంటారు, ఎక్స్ట్రా మామూలుగా బోనస్. ఆ రకంగా మనం 70 ఏళ్ళు దాటి బతుకుతున్నామంటే ఎవరికైనా బోనస్. భగవంతుడు మనకి ఇంకా ప్రచారం చేత ఇది అంటే పోస్తా కొద్దిగా అవకాశం ఇస్తున్నాడు. వీడు ప్రచారం చేయాలి తంటాలు పడుతున్నాడు. అసలు ఇంకో 4 ఏళ్ళు పెంచుతాం, నా పనే కదా చేసింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. ఇక్కడ ప్రభుపాద రాసినటువంటి తాత్పర్యం కూడా ఒకసారి చదివేసి, కృష్ణుడు తన మహోన్నత స్వభావాన్ని వివరించిన కారణంగా బ్రహ్మదేవుడు తనయులు ఆ దేవదేవుని మనసులో కొంత గర్వం ఉన్నట్లుగా తాము కనిపెట్టినవని తలచు అతని స్థితిని కొంత సందేహించి ఉండవచ్చు. అందువల్ల హంసావతారంలో తాను స్వీకరించిన ఉపదేశాన్ని వారు సందేహించిన అవకాశం ఉంది. అసమ్మతిని ముందే ఊహించిన భగవంతుడు ఈ ప్రస్తుత శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు మొదలుగా గల సాధారణ జీవులే కాక తన దివ్య దేహము పరమ నిత్యుడు తనకు భిన్నము కాదని, అంటే భగవంతుడు నా శరీరంలో పొరపాట్లు తప్పులు అనేవి కలిగే అవకాశం లేదు. భగవంతుడు రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు పొరపాటు చేసే అవకాశం లేదు. పొరపాటు అనుకున్నట్లుగా కనిపిస్తున్నా కూడా అది పొరపాటు కాదు. భగవంతుడు ఏం చేసినా కూడా అనిపించిన మనకు అనిపించవచ్చు, కానీ దాన్ని మనం చెక్ చేస్తే భగవంతుడు కరెక్ట్గానే చేశాడు. ఏ విధంగా ద్వారకలో కృష్ణుడిని కలుసుకోవడానికి దుర్యోధనుడు ముందు వచ్చాడు, తర్వాత అర్జునుడు వచ్చాడు. కానీ కృష్ణుడు ముందు అర్జునుడు చూశాడు, పలకరించాడు. అయితే అప్పుడు నేను ముందు వచ్చానా, ఇవన్నీ చర్చించాల్సిన విషయాలు. భగవంతుడు తప్పు చేసే అవకాశం, ఎందుకంటే ఆయన శరీరం గుణాతీతమైంది, మనలాంటి గుణాలతో ఉన్నటువంటి శరీరం కాదు. విద్య అహంకారం వంటి భౌతిక గుణాలు భగవంతుడికి అహంకారం అనేది. భగవంతుడి దివ్య దేహం నిత్యము జ్ఞానపూర్ణము ఆనందమయము. ఆ విధంగా అది నిర్గుణం, ప్రకృతి గుణాల అతీతమైంది. మాయ ఇచ్చేది నామమాత్ర భోగం. మనం టెంప్ట్ అవుతాం, కానీ భగవంతుడు ఆయన ఎవరికి టెంప్ట్ కాడు. ఆయన నరనారాయణ ఋషి అవతారంలో ఇంద్రుడు రకరకాల అప్సరసలు పంపిస్తున్నాడు నరనారాయణ ఋషుల ధ్యానాన్ని భగ్నం చేయడానికి. ఎందుకంటే ఇంద్రుడు నరనారాయణ ఋషులు మామూలు ఋషులు అనుకున్నాడు. ఆయనకు రంభనో ఊరోసనో మేనకనో తిలోత్తమును పంపిస్తే ఈయన కాస్త అట్రాక్ట్ అవుతాడు. భగవంతుడు కొద్దిసేపు చూశాడు నరనారాయణ ఋషులు. ఆయన శరీరం నుంచి అంతకంటే 100 రెట్లు అందమైన ఆడాళ్ళు సృష్టించడం ప్రారంభించాడు నరనారాయణ ఋషి. దాన్ని చూసి ఇంద్రుడు మిత్రపోయాడు, నా దగ్గరికి వెళ్ళారు ఎంతమంది అందంగా ఉండేవాళ్ళు. అప్పుడు అర్థమైంది నరనారాయణ ఋషి భగవంతుడి యొక్క అవతారం అని చెప్పి. అంటే భగవంతుడు నిరపేక్ష, భగవంతుడు ఎలాంటి వీటికి ఆకర్షితుడు, తన భక్తులకు ఉత్తమ శ్రేయోభిలాషి. భగవంతుడు పరమ ప్రియతమ తత్వం, భక్తులతో అనురాగపూర్వక సంబంధాలు నెలకొల్పును ప్రియం. భగవంతుడు ఉండాల్సిన అవసరం, కానీ భగవంతుడు ఎంతకైనా తెగిస్తాడు తన భక్తుల కోసం. దేవదేవుడు తటస్థుడై ఉండి అసంగుడై ఉండి, మరి ఇతర మహోన్నత గుణాలు కూడా దేవదేవుడిని ఆశ్రయించి ఆరాధించి, అతడు తను ఆశ్రయించిన ఎవరికైనా ఉపాధులను పట్టించుకొని తన కరుణను వసగుతున్నాడు. శ్రీమద్ భాగవతంలో భూదేవి భగవంతుని దివ్య గుణంలో కొన్నింటిని పేర్కొంది. కొన్నింటిని మనం భక్తి రసామృత సింధువులో చూడవచ్చు.
వాస్తవానికి భగవంతుడి గుణాలు అనంతం. అది అతని దివ్యస్థితిని తెలుపుడికి చిన్న మచ్చు తొనక. మధ్వాచార్యులు కాల సంహిత అనే గ్రంథంలో వాస్తవానికి దేవతలు పూర్తిగా దివ్య గుణాలు కలవాళ్ళు కాదు, వారి ఐశ్వర్యం కూడా పరిమితమైంది. అందువల్ల సమస్త లౌకిక గుణం నుండి బయటపడిన తనదే ఉన్న దివ్యగుణం భగవంతుని వారు పూర్తిగా తెలుసుకొనలేరు. అందువల్ల వారి భగవంతుని అర్చించుదురు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.